ఈ బిల్లు పాస్ అయ్యి ఓకే అన్ని చోట్ల సమన్యాయం జరిగి ఉండేది అయి ఉండేది. ఇప్పుడు ఒకవేళ రేపొద్దున జనాభా ప్రాతిపదికన జరిగిన ఉత్తరాదిలో సీట్లు పెరిగితే దక్షిణాదిలో తగ్గుతాయి అనుకుంటున్నారు. ఉత్తరాదిలో పెరగడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాభమే తప్ప నష్టమేమీ ఉండదు అనేది. అప్పుడు ఏది జరిగినా సేఫ్ జోన్లో ఉంది అంటే బీజేపీ అన్ని ఆలోచించే బిల్లు వీగిపోయినా సరే మనం సేఫ్ జోన్లోనే ఉంటాము అని ఈ బిల్లు ప్రవేశపెట్టింది. సేఫ్ జోన్లో ఉండాలని పెట్టలేదు, తన సేఫ్ జోన్ని చెడగొట్టుకుని మరి ఒక ప్రాంతానికి ఆకాంక్షల కోసం పెట్టింది. తనని తాను త్యాగం చేసుకుని పెట్టింది. ఈయన ఏది 50% పెరిగితే దక్షిణాది రాష్ట్రాలు పెరిగితే బీజేపీకి ఒరిగేది ఏం లేదు. మళ్ళీ డిఎంకేలు, తెలుగుదేశంలు, వైసీపీలు, టీఆర్ఎస్లు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్కే బెనిఫిట్. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికుంది. అటు కేరళలోను, తమిళనాడులోను సీట్లు వస్తాయి వీళ్ళకి కూడా, అది కొంత బెనిఫిటే కదా. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని వాళ్ళ ప్రపోర్షనేట్లో చూసుకుంటే వీళ్ళ మానవ వనరులు తక్కువ కదా దక్షిణాదిలో. అది కదా సమస్య. ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్న అంతమంది అభ్యర్థులు వీళ్ళకి ఉన్నారా? బీజేపీకి, జనసేనకే లేరు, ఇంకా బీజేపీకి యాడ్ ఉంటారు. ఇకపోతే కర్ణాటకలోనూ కాంగ్రెస్కి మంచి బలం ఉంది. అక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్కి బలం ఉంది. కర్ణాటక, తెలంగాణ రెండిట్లో అధికారంలో ఉంది. ఇప్పుడు కేరళలో అధికారంలో రాబోతుంది. మొన్నదాకా ప్రధాన ప్రతిపక్షం అక్కడ. ఈ 3 చోట్ల అంటే ప్రధానమైనటువంటి 3 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ మిగతాది బీజేపీకి ఏముందని ఇక్కడ చాలా లిమిటెడ్